ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, గాడ్ వాంట్స్ యూ. ఎస్, డూ యూ బిలీవ్ దట్? దేవుడికి నువ్వు కావాలి. మనం అనుకుంటాం, ఏంటి ప్రభా మన జీవితంలో ఎలాగైతేనే. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, హీ వాంట్స్ టు మేక్ అస్ కరెక్ట్. హీ వాంట్స్ టు కరెక్ట్ అస్ ఆర్ ఆల్ హీ వాంట్స్ టు టీచర్స్. మనకి ఏంటంటే నేర్పించాలనుకుంటాడు. లేకపోతే మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అనుమతిస్తాడు, కొన్నిసార్లు కష్టం కూడా తీసుకెళ్తాడు, కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు మన ఆలోచనలు, మన హృదయ ఆలోచనలు సమస్తం అన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, అది ఆయనకి ఇష్టంగా మార్చుకోవడానికి కోసమని, ఆయన మనల్ని చెక్కడానికి కోసమని మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదండి, ఏంటంటే గాడ్ విల్ కరెక్ట్ దోస్ హూ లవ్స్ హిమ్. అంటే ఎవరైతే ఆయన ద్వారా ప్రేమించబడతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే కరెక్ట్ చేస్తూ ఉంటాడంట. ఈరోజు ఆర్ యూ రెడీ టు బీ కరెక్ట్ విత్ ద గాడ్? ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ ఈస్ వాంట్ టు టీచ్ యూ? మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా క్వశ్చన్. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంటిది, ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు, లేకపోతే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నన్ను మర్చిపోయాడా, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, దేవుడికి నా మీద కోపంగా ఉందా అనేసి అనుకుంటాం. కానీ ఆ పరిస్థితులు గుండా, లేకపోతే ఏదైతే కష్టం గుండా ఏదైతే తీసుకెళ్తున్నాడో, ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడాలని అయి ఉండొచ్చు. లేకపోతే ఆయన మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మనకి మేలు జరుగుతుందని నేర్పించవచ్చు. దేవుడు ఆయన మీద పూర్తిగా డిపెండ్ అవ్వాలని చెప్పేసి కొన్నిసార్లు అనుమతించి ఉండొచ్చు. సో ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిందిగా కూర్చున్నాం. ఏవైతే మన పరిస్థితులు గుండా వెళ్తున్నామో, లేకపోతే ఏదైతే కొంచెం కష్టం అనిపిస్తుందో, ఏదైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుందో, దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే అందులో నుంచి మనం ఆయన మీద పూర్తిగా ఆనుకున్నట్టయితే, లేదంటే మనం ఆయన్ని పూర్తిగా ట్రస్ట్ చేసినట్టయితే కనుక, ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్ కనుక మన జీవితం మారుతుందండి. సో ట్రస్ట్ గాడ్. గాడ్ వాంట్స్ యూ, దట్ వై హీ వాంట్స్ టు లవ్ ఎవ్రీథింగ్. గాడ్ వాంట్స్ టు టీచ్ యూ ఎవ్రీథింగ్. బికాస్ ఆయన ఎవరైతే ప్రేమిస్తాడో వాళ్ళు మాత్రమే దేవుడికి ఏం చేస్తాడంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడంట, టీచ్ చేస్తూ ఉంటాడంట. సో గాడ్ వాంట్స్ యూ ఇన్ ఎవ్రీథింగ్. గాడ్ వాంట్స్ టు యూ టు బీ విత్ హిమ్. సో ట్రస్ట్ గాడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.